చిలకలూరిపేటలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అంటే 40 సంవత్సరాల నుంచి అమ్మగా చూస్తూనే ఉన్నాం మిమ్మల్ని. ఎందుకని ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంత తగ్గింది ఆ రోల్ అంటే ఇప్పుడొచ్చే మోడ్రన్ అమ్మలకి అలవాటు పడ్డారా హీరోస్, డైరెక్టర్స్? లేకపోతే ఫేడ్ అవుట్లే ఎందుకులే పాత అమ్మలు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా వాళ్ళనే ఏం చూపిద్దాం, కొత్తగా చూపిద్దాం కొంచెం. ఇప్పుడు అంత అమ్మలు ఎలా ఉంటున్నారు? హీరోయిన్స్ లాగా ఉంటున్నారు. ఉండని హీరోయిన్గానే ఉండని పాపం. ఇంకోటమ్మా దీంట్లో ఏంటంటే చాలామంది అనుకుంటారు మేము చేస్తున్నాము అని. మాకున్న రికార్డు వేరే. ఒక డైరెక్టర్ ఈవీవి గారి దగ్గర 17 పిక్చర్లు చేశాను, రాఘవేంద్ర గారి దగ్గర 15 పిక్చర్లు చేశాను, కృష్ణ గారితో ఒక 6 పిక్చర్ చేశాను. ప్రతి హీరో అందరు ఫ్యామిలీతో, పెద్దరామారావు గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు చేశాను. వాళ్ళ ఫ్యామిలీలో అందరితో వర్క్ చేశాను. ఇప్పుడు ఉన్న వాళ్ళకి చెప్పుకోమనండి రికార్డ్ లేదు కదా. వాళ్ళే ఇప్పుడు 2 పిక్చర్లు చేస్తారా అన్నది లేదు. వాళ్ళ స్టెబిలిటీ లేదు కదా వాళ్ళ దగ్గర. అలా అన్నప్పుడు వాళ్ళు మేము చేసుకున్నాం అంటే చెప్పుకోవడానికే లేదు. చేయగలరా అంటే ఇప్పుడు మోడర్న్గా చెయ్యొచ్చు. ఓకే, నేను చెయ్యలేను అని కాదు. నాకేంటంటే ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ ఉంది, ఇక్కడ ఫ్లవర్ వేస్ ఉంది, ఒక పెన్ ఉంది, ఒక పేపర్ ఉంది అంటే ఇప్పుడు ఏ మదర్కి ఎక్కడ ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఏ మదర్కి ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది? ఏ పిక్చర్లో చూసినా ఏ మదర్ ఒక డైలాగ్ మాట్లాడతారు, ఒక ప్రాపర్టీ లాగా నించోబెడతారు. అది ఎందుకు సుధా చేయడం? దాని బదులు సుధాకి ఇచ్చే బదులు ఇంకా చిన్న ఆర్టిస్ట్కి ఇస్తే వాళ్ళు బతుకుతారు కదా, ఒక నెలైనా బతుకుతారు కదా వాళ్ళు. సూపర్. అది చేయడానికి చాలామంది ఉన్నారు కదా. నేను ఆ క్యారెక్టర్ చేసి ఈ క్యారెక్టర్కి వచ్చి నించున్నానంటే నా మనసు ఒప్పుకోవట్లా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. అలా ఎన్ని సినిమాలు రిజెక్ట్ చేశారు ఈ మధ్య? చాలా వరకు ఫిల్టర్ చేశాను. అలా చేస్తుంటే నేను ఇప్పుడు 1000 దగ్గరికి వస్తున్నాను. ఇంకా ఒక 15-20 పిక్చర్లు చేస్తే 1000 పిక్చర్కు అయిపోతుంది. ఇంకోటి నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు ఇందాక మనం చెప్పినట్టు 5 లాంగ్వేజ్ చేసిందంతా 100 days పిక్చర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద కన్సర్న్స్. ఒక పీరియడ్తో ఆగిపోయింది. ఒక మ్యాగజైన్లో వచ్చింది, ఒక 3-4 years ముందు కూడా వచ్చింది. మదర్ క్యారెక్టర్ అనేది ఇక్కడతో ఆగిపోయింది. నేను నా ఫోటో వరకు పెట్టేసి ఒక కన్నాంబ గారి నుంచి అలాగ తీసుకొచ్చి సావిత్రి గారు, తర్వాత ఎంవి రాజమ్మ గారు, తర్వాత సుజాత గారు, వీళ్ళందరూ వచ్చి జయసుధ, సుధా, అన్నపూర్ణమ్మ, వీళ్ళందరూ వచ్చి లాస్ట్లో సుధా అని ఆగిపోయింది. వాళ్ళు తెలియకుండా రాసి ఉంటారు అది చెప్పండి. అంతే, సుధాతో ఆగిపోయింది కదా. బట్ ఇప్పుడు వస్తున్న మోడ్రన్ అమ్మల్ని మీరు చాలా మంది చూశారు. మీ టైంలో ఉన్న ఆర్టిస్టులు కూడా కొంతమంది చేస్తున్నారు మోడ్రన్గా కష్టపడి మరి. ఒక పర్ఫెక్ట్ ఓకే ఈమె మోడ్రన్ అమ్మగా కూడా బాగా సెట్ అయింది అనిపించిన ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారు? నాకు ఎవరు ఇప్పుడు అయితే అనిపించలేదు నాన్న. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఎవరిని అనిపించట్లా. ఎవరి క్యారెక్టర్ వాళ్ళది అంతే. ఆ క్యారెక్టర్ వరకు చూస్తున్నాం. ఇందాక ఒక సాంగ్ చూశాను, మేము చేసాం, నేను, భరణి గారు, రాఘవేంద్ర గారిది, బ్రహ్మానంద గారు పెద్ద అబ్బాయి గౌతమ్ చేశాడు. ఆ పల్లకిలో పెళ్లి కూతురు శారీ గురించి ఒక సాంగ్ ఉంది, చీరలోని గొప్పతనం ఏంటన్నది. ఇప్పుడు ఆయన చెప్పింది కరెక్టే. ఎప్పుడైనా ఎండకి వెళ్తున్నాం, గొడుగులాగా వాడుకోవచ్చు. పిల్లలకి పాలు తాగిన తర్వాత ఇది పెద్ద గుడ్డ. ఒక్కొక్కసారి నేను అంటాను, వీళ్ళు వెట్లది ఇవ్వలేదు, షూట్లో ఉన్నప్పుడు వెట్లది క్లాత్ అంటాం, చెమట పడుతుంది, లేదు అనగానే ఇదిగో అలా అనేస్తాం. ఇది పెద్ద హ్యాంకర్చిఫ్, ఇది కప్పుకోవచ్చు. ఏమీ లేకపోయినా చలికి కప్పుకుని పడుకోవచ్చు. చాలా వరకు ఉంది శారీలో. మోడర్న్ డ్రెస్లో కూడా చేయలేము. చూపే వేరేగా ఉంటుంది. కొంతమంది చూపు ఓ బాగుంది కదా డ్రెస్ అనుకుంటారు, కొంతమంది అంటారు. అవన్నీ ఎందుకు? మంచి శారీ కట్టుకుని వెళ్తే అది మంచి శారీయో లేదా ఫేడ్ అయిన శారీయో బాగుందండి. మనం ఫస్ట్ ఎంట్రీలో బాద్షాకి ఒక సాంగ్ వేసాం, జూనియర్ ఎన్టీఆర్తో కలిసి కాంబినేషన్. మీరు పెద్ద ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, కూతురుగా అన్ని రకాలుగా చూసాం మేము. అండ్ చిన్న ఎన్టీఆర్తో కూడా స్టెప్లు వేశారు. చిన్న ఎన్టీఆర్ ఎలా ఉంటుంది ఆ స్వభావం? కానీ చాలా మంచి పిల్లోడు, డౌన్ టు ఎర్త్, అల్లరి పిల్లోడుగా ఉండేవాడు. ఇప్పుడైతే అంటే వాడు అనాలి, వాడు అని ఎందుకు అంటున్నానంటే నా కొడుకు లాంటి వాడు. మేబీ ఆయన స్టేటస్ వారు అనాలి, కానీ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు
నా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళు నా కొడుకు లాంటి వారు. ఆ పిల్లోడిని నేను అలా చూశాను. అంత అల్లరి, మామూలు అల్లరి కాదు ఆ పిల్లోడిది. ఆ కారు వచ్చి ఆగిందంటే మన మీద కొట్టేస్తాడేమో అని భయం ఉండేది. అంత స్పీడ్గా ర్యాష్గా ఉండేవాడు. ఇప్పుడు తను క్వైట్ ఆపోజిట్గా, తను ఎంత ఉండాలి, ఏ ఫ్యామిలీలో ఎలా ఉండాలి అనేది ఉంటున్నాడు. కానీ అల్లరి చెయ్యడంలో మాత్రం ఆ అల్లరి అలాగే ఉంది. ఆ మర్యాద, ఆ పెరిగే వాతావరణం, పెద్దవాళ్ళంటే ఎంత గౌరవం ఇవ్వాలి అన్నది. మొన్న భాషలో కూడా చూసేటప్పుడు తను అదే అన్నారు, మీ తాతగారితో కూడా నేను పనిచేశాను, ఇప్పుడు మీతో కూడా పనిచేస్తున్నానంటే చాలా గర్వంగా ఉందయ్యా. ఎంతమందికి అది జరుగుతుందండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి? ఎవరికైనా లేదే. ఇందాక నేను చెప్పినట్టు ఆ రికార్డు మాకు ఉంది. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు, సుమంత్తో కూడా చేశాను, సుశాంత్తో కూడా వర్క్ చేశాను, అఖిల్తో చేయబోతున్నాను. ఇది 4th జనరేషన్. ఇప్పుడు ఎంతమందికి దొరికింది అది? నాతోనే ఆగిపోయింది కదా అక్కడ. ఎన్ని రోజులు పట్టింది ఆ సాంగ్ షూట్? ఇద్దరు కలిసి డాన్స్ స్టెప్పులు వేసింది. నైట్ షూట్ అంతే, ఒక 2 అవర్స్లో అయిపోయింది. నేను అన్నా, తారక్ కొంచెం స్లోగా ఆడమ్మా, మీ అంత స్పీడ్ రాదు నాకు. మీరంటారా ఆ మాట? ఊరుకోండమ్మా, మీరు ఆ మాట అంటావు ఏంటి అన్నారు. 1 మార్కి వెళ్దాం ఏంటో నాకు అనిపిస్తుంది అనగానే, రెండోది సెకండ్ వద్దమ్మా, చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారు, ఇంకెందుకమ్మా అన్నారు. స్ప్రెయిన్ అయిపోయింది. ఎందుకు డౌన్ టు ఎర్త్ అంటున్నానంటే, ఆ పిల్లోడు కాలు స్ప్రెయిన్ అవ్వగానే తనకున్న స్టేటస్గా పరిగెత్తుకుంటూ వచ్చి కాలు పట్టుకుని అమ్మా అయ్యో ఏమైంది అనాల్సిన అవసరమే లేదు. మీది స్ప్రెయిన్ అయిపోయిందా? కాలు స్ప్రెయిన్ అయిపోయింది, స్కిడ్ అయ్యి ఆ ఫ్లోర్లో స్కిడ్ అయ్యి 7 acres చేస్తున్నాం అది సాంగ్. నైట్ 2 o'clock చేస్తున్నాం. నేను వేరే షూట్ నుంచి ఈవినింగ్ వెళ్ళాను, నైట్ ఆ సాంగ్ చేస్తున్నాము. అది ఫినిష్ అయిన తర్వాత సెకండ్ టేక్కి వెళ్దాము అనవసరంగా చెప్పాను. అది ఇందాక బాగుంది కదమ్మా, నేను చెప్తున్నాను కదా అన్నాడు. లేదమ్మా సెకండ్ టేక్ వెళ్దామని ప్రాక్టీస్ చేస్తుంటే స్కిడ్ అయింది, కాలు స్ప్రెయిన్ అయింది, వెంటనే వాసిపోయింది. తను వచ్చి స్ప్రే చేసి కాలు పట్టుకుని, లేదు నాన్న అంటే, లేదమ్మా మీరు అమ్మలాంటి వాళ్ళు, మీరు చేయడం తప్పు లేదు అన్నారు తను. అంటే నేను హీరో ఎందుకు చేయాలి? అది చూడండి అయ్యా, చెప్పడానికి క్షణం పట్టదు. అలా ఇలా చూసి వెళ్ళిపోయే వాళ్ళని కూడా చూసాం. అది చెయ్యొచ్చు కానీ చేయలేదు. గాడ్ బ్లెస్. ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యారు, అందుకే ఆ డౌన్ టు ఎర్త్ ఉండబట్టే కదా. మేబీ అయ్యి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు చెప్పడం అదంతా బ్లెస్సింగ్గా తీసుకుంటున్నాను. మేబీ మీరందరూ చిన్నవాళ్లే అయినా కూడా ఇది కొంతమంది నోట్లో అంటున్నారు కదా, అదంతా నాకు దొరికింది కదా. సో ఒక పాన్ ఇండియా స్టార్ గురించి చెప్పారు, ఇంకిద్దరు పాన్ ఇండియా స్టార్స్ మిగిలిపోయారు మీరు చెప్పాల్సిన వాళ్ళు, ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. ఈరోజు మీరు యాక్ట్ చేసినప్పుడు ఒక సౌత్ ఇండియా స్టార్స్ లేకపోతే తెలుగు స్టార్సే మీరు వర్క్ చేసినప్పుడు తెలుగు వరకే తెలుసు, అండ్ అల్లు అర్జున్ గారు అంటే మల్లు అర్జున్ అక్కడ కొంత తెలుసు. బట్ ఈరోజు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అయిపోయారు. ఎలా ఉంటుంది? కానీ ఇది ఇప్పుడే కాదు నాన్న, నేను మలయాళం పిక్చర్ చేస్తున్నాను, దట్స్ 2000 అనుకుంటా. అల్లు అర్జున్ని అప్పుడు ఆర్య అవన్నీ వరుసగా వచ్చింది, బన్నీ అవన్నీ వచ్చిన టైం అది. మలయాళం పిక్చర్కి వెళ్తే నన్ను ఇలా ముట్టుకుని చూసేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. అదేంటయ్యా ఇలా చేస్తున్నారు అంటే, లేదమ్మా అల్లు అర్జున్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం, అటు మీతో కలిసి పనిచేశారు కదా, మిమ్మల్ని ముట్టుకుంటే అర్జున్ని ముట్టుకున్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా, సెకండ్ ఇవ్వండి అనేవాళ్ళు ఆయన. అప్పుడే తను పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు పాన్ వరల్డ్, నేను అనేది 2000లోనే అయిపోయింది ఆయనకి. తర్వాత మహేష్ బాబు గారికి తనకు ఉంది, కేరళలో ఎక్కడికి వెళ్ళినా మహేష్ బాబు, ఈవెన్ కర్ణాటక వెళ్ళినా కూడా అది అందరూ అనేవాళ్ళు. ఇదే మాట మనం ఉపేంద్ర గారు అడిగారు, మరి ఇంతమందితో వర్క్ చేశారు, ఎవరితో మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అన్న. ప్రతి ఒక్కరితోనండి అన్న, ఎందుకంటే వాళ్ళతో అలాగే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. కృష్ణ గారితో చేశారు కాబట్టి మహేష్ బాబుని చూస్తాను. తర్వాత చిరంజీవి గారు మేము గ్యాంగ్ లీడర్ చేసేటప్పుడు రామ్ చరణ్ చిన్న పిల్లడు, ఎన్టీ రామారావు గారితో మేజర్ చంద్రకాంత్ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కూర్చునేవారు. తను చిన్న చిన్న పిల్లలు కదా, ఇప్పుడు వాళ్ళు పెరిగారు. మేజర్ చంద్రకాంత్లో మనోజ్ నా కొడుకు, తను అనేవాడు ఏదైనా తిడితే వాళ్ళు మదర్ తిడితే నేను ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ నాచారం స్టూడియోలో నా రూమ్లోనే కూర్చునేవాడు, నేనే తినిపించేదాన్ని. మధ్యాహ్నం భోజనం నేనే వాడికి తినిపించేదాన్ని, నా ఊళ్ళోనే కూర్చునేవాడు.
అలానప్పుడు పిల్లలు నా పిల్లల్లాగానే కదా వాళ్ళు. చాలా తక్కువ మంది దక్కుతుంది ఈ అదృష్టం. ఇప్పుడున్న స్టార్స్ని మనం ఇలా చూసాం, ఇప్పుడు ఇలా ఉన్నారు, చాలా హ్యాపీగా ప్రౌడ్గా కూడా ఉంటుంది, గర్వంగా ప్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది ఛాన్స్ దొరకలేదు. పిటి ఉంది రియల్లీ, చాలా బాధగా ఉంది. వాళ్ళకి అది దొరకలేదు కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఆ బాండింగ్ మిస్ అవుతున్నారు ఇప్పుడు ఉన్నవాళ్ళు. మాకు అలా లేదు, మాతోనే కూర్చుని మాట్లాడేవాళ్ళు. మొన్న ఇప్పుడు సీతారా వాళ్ళది చేస్తున్నాను, వైష్ణవ్ తేజ్ మదర్గా. మళ్ళీ? నేను మళ్ళీ మొదలైంది. రావటం కొంచెం లేటే కానీ అంటే ఇందాక చెప్పినట్టు మంచి క్యారెక్టర్ ఉండాలి. మొన్న వాళ్ళు డేట్ అడిగేటప్పుడు ఇంకో పిక్చర్, కన్నడ పిక్చర్ని వెళ్తున్నాను, కన్నడ డైరెక్టర్, తెలుగు పిక్చర్కి నేను, కాశీ గారు ఆపోజిట్ క్యారెక్టర్. సుధా అంటే ఇలా కూడా చేస్తారా అన్నట్టు. అది రివీల్ చేయలేను. ఆ పిక్చర్ వచ్చేటప్పుడు మీరు చూడండి, ఓ ఇలా కూడా మీరు చేస్తారా అంటారు, ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఒక ఆమె వచ్చేటప్పుడు అందరు అన్నారు కదా, బా భలే ఉంది ఆ క్యారెక్టర్, అంటే ఎంత సాఫ్ట్గా ఉండి చివరికి అలాగ తీస్తుంది, చేయగలుగుద్ది అనే పేరు వచ్చింది. అలాంటిది ఈ క్యారెక్టర్. ఆ పిక్చర్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఫోన్ చేసి అడిగారు, సీతారా వాళ్ళు ఫోన్ చేస్తే క్యారెక్టర్ చెప్తున్నారు, బాగానే ఉంది కానీ డేట్స్ లేదమ్మా, కంపల్సరీగా వాళ్ళకి 4 days నేను ఇవ్వాలి అని, ఎలాగైనా 3 days ఇవ్వండి అని. ఆ డైరెక్టర్కి వెళ్ళి చెప్పాను, అమ్మ తప్పదమ్మా మీరు వెళ్ళిపోండి, నేను మార్చుకుంటాను. థ్యాంక్స్ టు ఆ డైరెక్టర్ గాంధీ గారికి. ఇచ్చిన 4 రోజుల్లో 1 day మాత్రం వర్క్ చేసుకుని మిగతా వర్క్ ప్లాన్ చేసుకొని 3 days నాకు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఆ క్యారెక్టర్ మిస్ అవుతే ఎంత బాధగా ఉంటుందని. వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ సెట్లో కంపల్సరీగా సుధాగారు ఉండాలయ్యా, భరణి గారు లేకపోయినా కూడా పర్వాలేదు, ఈ సీన్లో కంపల్సరీగా సుధాగారు ఉండాలి. 13 days వర్క్ చేశాను. ఆ 13 daysలో ప్రతి సీన్, ప్రతి షాట్ చూస్తే కంట్లో నీళ్ళు వస్తుంది, మనం చేసామా అని. వైష్ణవ్ అన్నారన్నమాట, మరి నిజంగా మీ కంట్లో చూస్తే నాకే ఏడుపు వస్తుందమ్మా, నేను గ్లిజరిన్ పెట్టుకోకూడదు అనుకున్నాను, మిమ్మల్ని చూడగానే మీ కంట్లో నీళ్లు చూడగానే నాకే కంట్లో పెట్టుకోరు మీరు అసలు. గ్లిజరిన్ పెట్టు, కానీ గ్లిజరిన్ ఎప్పుడు ఉంటుంది. దాసరి గారు ఒక జోక్ కూడా చెప్పారు దానికి, తన పేరు రాయగానే పక్కన ఒక 50 liters గ్లిజరిన్ అని రాయండి అయ్యా అన్నవారట. కానీ గ్లిజరిన్ ఉంటుంది, కానీ అది ఇందాక చెప్పినట్టు నవ్వినా ఏడ్చినా మొత్తం కన్నీళ్ళు వస్తూ ఉంటుంది కదా, అవసరమే లేదు. ఇప్పుడైతే మా నాన్నగారిని తలుచుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.